అందరికీ నమస్కారం అండి. పేరెంట్స్ అందరికి కూడా, తర్వాత ఈ పాఠశాల యొక్క ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్ సార్కి, తర్వాత ఉపాధ్యాయులు అశోక్ సార్, రవి ప్రసాద్ సార్, తర్వాత విద్యా వాలంటీర్స్ నేమ్స్ తెలియదమ్మా. మీ కృషి చాలా అమోఘం. మా టీచర్స్తో సమానంగా మీరు కష్టపడుతున్నారు. మీకు కూడా ధన్యవాదాలు. వీళ్ళందరికీ కూడా నా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. యాన్యువల్ డే సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన పేరెంట్స్ అందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను, నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక చక్కని ప్రోగ్రాం, ప్రతి సంవత్సరం కూడా మనం ఈ ప్రోగ్రామ్ని అందరూ అనుకుంటారు కానీ చేయలేరు. గరపల్లి ప్రైమరీ స్కూల్ ఈరోజు ఒక పిఎం3 స్కూల్ డిస్టిక్లోనే సార్ చెప్పారు 16 స్కూళ్ళల్లో వన్ ఆఫ్ ది ఒక స్కూల్ ఇది కాబట్టి అది ఎన్నో స్కూళ్ళు పోటీ పడ్డాయి. మనకున్న స్ట్రెంత్ ఏంటిదంటే మన ఎన్రోల్మెంట్ చూసే వాళ్ళు మనకు పిఎం3 స్కూల్ ఇచ్చిండ్రు. పిఎం3 స్కూల్లో చాలా ఫెసిలిటీ 5 సంవత్సరాలలోపు ఆ స్కూల్ను డెవలప్ ఏ విధంగా అంటే ఒక అద్భుతమైన స్కూల్ను తయారు చేసుకునే విధంగా మనకు సహకారం అందించడానికి గవర్నమెంట్ సెలెక్ట్ చేయడం జరిగింది. కాబట్టి ఆ అవకాశాన్ని మనం ఉపయోగించుకొని విద్యార్థులు కానీ తర్వాత తల్లిదండ్రుల యొక్క ప్రోత్సాహం చాలా ఉందండి. ఇక్కడ మొత్తం మన క్లస్టర్లోనే హైయెస్ట్ ఎన్రోల్మెంట్ ఉన్న స్కూల్ ఏంటిదంటే మన పిఎస్ గర్రెపల్లి. ఇంతకంటే పెద్ద స్కూల్ ఎక్కడా లేదు. మనకు అసలు డిస్టిక్లోనే చాలా పెద్ద స్కూల్ మనది. ఈ మధ్యలో కొంచెం అదేంది కానీ కాబట్టి ఇటువంటి ఎన్రోల్మెంట్ను మనం కాపాడుకోవాలి. ఇక్కడ నుంచి ఎంతోమంది ప్రయోజకులు, ఎంతోమంది లీడర్స్ ఉన్నారు. ఈ స్కూల్లో చదువుకున్న ఎంతోమంది ఉపాధ్యాయులు తయారైనరు, మా స్కూల్లోనే పనిచేస్తున్నారు. ఇక్కడ చదువుకున్న టీచర్స్ అయ్యి మళ్ళా హై స్కూల్లో టీచర్స్గా చేస్తున్నారు. వీళ్ళందరూ చాలామంది ఇక్కడ చదివి తర్వాత హై స్కూల్లో గరపల్లి హై స్కూల్లో చదివి రిటైర్ అయిన ఒక అడిషనల్ కలెక్టర్ యుఎస్లో ఉన్నాడండి ప్రస్తుతమైన. మన జెడ్పిహెచ్ఎస్ గరపల్లి హై స్కూల్కి బెస్ట్ స్కూల్ అవార్డు రావడం జరిగింది. డిస్ట్రిక్ట్లోనే మన స్టేట్లో వెళ్ళి తీసుకోవడం జరిగింది. ఆ ప్రోగ్రామ్ని తను యుఎస్లో ఉండి చూసిండంట. చూసి ఆ సార్ నాకు ఫోన్ చేసి చెప్పిండు, అమ్మ నేను ప్రైమరీ స్కూల్ గర్రెపల్లిలో చదివాను, తర్వాత హై స్కూల్ గర్రెపల్లిలో కూడా చదివాను. నేను ఆ స్కూల్ ప్రొడక్ట్ని కాబట్టి మీ స్కూల్కి ఎప్పుడైనా ఎనీ టైం మీరు ఏ అవసరంకి ఫోన్ చేసినా నేను వస్తాను. మీకు కావాల్సిన 10th క్లాస్ విద్యార్థులకు స్నాక్స్ కూడా ఇచ్చాడు. స్నాక్స్ కోసం డబ్బులు పంపించిన అప్పటికప్పుడు ఆ ప్రోగ్రామ్ యూట్యూబ్ ద్వారా చూసిందంట. అంటే మన ప్రతిభ అనేది, మన విద్యార్థుల యొక్క ప్రతిభ అనేది ఎక్కడి దాకా వెళ్తుంది చూడండి. ఆ విధంగా పిల్లల్ని తయారు చేస్తున్న మన ఉపాధ్యాయులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇలాగే మీ సహకారం, తల్లిదండ్రుల యొక్క సహకారం ఉండాలి. నేను మన ప్రైమరీ స్కూల్ గరపల్లిలో జరిగే ప్రతి ప్రోగ్రామ్కి నేను అటెండ్ అవుతూ ఉంటాను. పిల్లలు కానీ మీ పేరెంట్స్ సహకారం అయితే చాలా బాగుంటుంది. ప్రతి పేరెంట్ మీటింగ్కి కూడా పేరెంట్స్ అందరూ వస్తున్నారు. ఎంత చక్కటి కోఆపరేషన్ అంటే నాకైతే మా స్కూల్లో హై స్కూల్లో కూడా అంతమంది పేరెంట్స్ రారండి. ఎంత చెప్పినా కూడా రారు. వాళ్ళు 200 స్ట్రెంత్ ఉంది అక్కడ, కానీ వచ్చేది ఎంతమంది అంటే ఒక 10 మంది కూడా రారు. కానీ పిఎస్ గర్రెపల్లిలో ఏ మీటింగ్ అయినా కూడా పేరెంట్స్ మొత్తం ఎంతమంది సార్ 54 కనబడతారు నాకు అక్కడ పేరెంట్స్. అట్లా సహకారం ఉండి మీ స్కూల్ని మీరు కాపాడుతున్నందుకు మీ తల్లిదండ్రులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామా. మీ సహకారం లేకపోయినట్టయితే ఏ స్కూల్ కూడా మనుగడ సాధించలేదు. కాబట్టి మీ సహకారం ఇలాగే ఉండాలి, మీ పేరెంట్స్ సహకారం ఇలాగే ఉండాలి. సార్ ఇందాక చెప్పాడు పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంది. నేను గర్వంగా చెప్తున్నాను, మన గరపల్లి క్లస్టర్లో దాదాపు 15 ప్రైమరీ స్కూల్స్ ఉన్నాయండి. 4 యూపీలు ఉన్నాయి, ఒక 3 హై స్కూల్స్ ఉంటాయి. అయితే ఈ దీంట్లలో బెస్ట్ స్కూల్ ఏంటిదంటే మంచి పెర్ఫార్మెన్స్ స్కూల్, పిల్లల పెర్ఫార్మెన్స్ ఉన్న స్కూల్ ఏంటిదంటే మన ప్రైమరీ స్కూల్ గర్రెపల్లి హై ప్రైమరీ. నేను ఎందుకంటే ప్రతి స్కూల్ తిరుగుతాను నేను.
ప్రతి స్కూల్లో కూడా పిల్లల్ని చెక్ చేస్తానండి. ప్రతి స్కూల్లో పిల్లల్ని మాట్లాడిస్తాను, చదివిస్తాను, వాళ్ళతో అన్నీ ఇంటరాక్ట్ అవుతాను. కానీ మన ప్రైమరీ స్కూల్ పిల్లలు ఎంత చక్కగా రెస్పాండ్ అంటే అంత చక్కగా ఉంటుంది. థర్డ్ క్లాస్ అబ్బాయి, థర్డ్ క్లాస్ పిల్లలందరూ జెమ్స్ అండి. థర్డ్ క్లాసే కాదు, ఆల్ క్లాసెస్ అట్లానే ఉన్నారు. 6th క్లాస్లో కూడా అట్లానే ఉన్నారు. ఇంకా నేను ఎక్కువగా గమనించిన ఆ క్లాస్ ఆదిత్యరామ్ అనే అబ్బాయి ఎంత చక్కగా అంటే నేను ఏ క్వశ్చన్ అడిగితే ఆ క్వశ్చన్ సమాధానం చెప్పడం జరుగుతుంది. సార్ బోర్డు మీద కొన్ని వర్డ్స్ రాసింది, ఆ వర్డ్స్కి సంబంధించి ఓన్ వర్డ్స్ రాసుకొని వచ్చింది. సింపుల్ సెంటెన్స్ మేకింగ్ అంటే అద్భుతం అండి. ఏ హై స్కూల్లో కానీ 10th క్లాస్ విద్యార్థి కూడా చేయలేడు. అంత చక్కగా వాడు చేయడం అంటే అది దట్ క్రెడిట్ గోస్ టు అవర్ టీచర్స్. మా టీచర్ల యొక్క ప్రయత్నం వల్లనే ఆ అబ్బాయి కానీ ఆ క్లాస్లో ఉన్న స్టూడెంట్స్ అందరూ కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ అట్టి వర్డ్స్, హార్డ్ వర్డ్స్ రాస్తాడు సార్ బోర్డు పైన. కానీ ఆ హార్డ్ వర్డ్స్ అన్నిటిని కూడా సొంతగా సెంటెన్స్ మేకింగ్ చేసుకొని తీసుకొస్తారు. ఇంకెక్కడ ఏం కావాలండి మనకు కావాల్సింది? ఈ పెర్ఫార్మెన్స్ సరిపోదా? ఏ ప్రైవేట్ స్కూల్లో కూడా, మాకు ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా వస్తారు జెడ్పీహెచ్ఎస్కి, ప్రైవేట్ స్కూల్స్, కానీ అక్కడ ఎవరిది కూడా కనిపించదండి, పెర్ఫార్మెన్స్ అంత కనిపించదు. కాబట్టి మన పిల్లలు, మీరు ఈ స్కూల్లో చదివిస్తున్నప్పుడు మీ పిల్లల యొక్క పెర్ఫార్మెన్స్ మంచిగా లేకున్నా కూడా మీరు వచ్చి అడగచ్చు. కానీ ఆ అడిగే అవకాశం కూడా వాళ్ళు టీచర్స్ ఇవ్వట్లేదు మీకు. ఎందుకంటే బేస్ లైన్ టెస్ట్ రిజల్ట్ చూసినా, ఎండ్ లైన్ టెస్ట్ రిజల్ట్ చూసినా ప్రతి ఒక్క విద్యార్థి చదవడం, రాయడం వచ్చింది. చాలా మనకు 5th ప్రైమరీ లెవెల్ వరకే మనకు అన్నీ వచ్చి చదవడం, రాయడం వచ్చిందంటే హై స్కూల్లో వాళ్ళకు చాలా ఈజీ అయిపోతుంది. కాబట్టి మా యొక్క ఉపాధ్యాయులందరినీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, ప్రధాన ఉపాధ్యాయులు, తర్వాత వీళ్ళందరికీ సహకారం అందిస్తున్న మన గరపల్లి ప్రైమరీ స్కూల్ పేరెంట్స్ అందరు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సహకారాన్ని అలాగే ఉంచాలని, ఇంకా కూడా ప్రోత్సహించాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.